ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీతాలతోటి బతికిన కుటుంబాలమై నేను రుణం తీర్చుకోవాలి నా ఆంధ్రాకి, నా దేశంకి రుణం తీర్చుకోవాలి. ఎందుకంటే ఇంత కోట్ల మంది ప్రజలు ట్యాక్సులు కట్టి మా నాన్న ఉద్యోగం చేసే డబ్బులు వస్తే ఆ డబ్బులతో పెరిగిన ఆ జీతంతో పెరిగినోడిని నేను రుణగ్రస్తుని ఈ నేలకి. అందువల్ల ఎంపీడీఓ గారి మీద దాడి జరిగితే నేను ఒకటే అనుకున్నాను సార్, మా నాన్న ఒక ప్రభుత్వ ఉద్యోగి, మా నాన్న మీద దాడి జరిగితే ఒక కొడుకు ఎలా స్పందిస్తాడు, అలా స్పందించే సార్ ఎంపీడీఓ గారి మీద దాడి చేస్తే. దానికి ఓట్ల కోసం కాదు, దాంట్లో భవిష్యత్తు ఎలా ఉంటుందని నేను ఎప్పుడు పెట్టుకోలే, లెక్కలు లేవు నాకు, లెక్కలు పెట్టుకొని ఏమీ చేయను. ఈరోజు మీరు చూశారు 70 సంవత్సరాల పైచిలుకు మన స్వాతంత్రం వచ్చిన తర్వాత డోలీలతోటి కొండ ప్రాంతాల నుంచి ఇంకా గిరిజన ప్రజలు కొంతమంది కొన్ని గ్రామాలు ప్రత్యేకించి చెప్పాలంటే 400 కుగ్రామాలు 419 కుగ్రామాలు డోలీలు కట్టుకొని ఇంకా ప్రజలు అవస్థ పడుతున్న పరిస్థితుల్లో నిధులు లేవు. గత ప్రభుత్వం ఇష్టానుసారంగా టాయిలెట్లకి 2 కోట్లు 3 కోట్లు ఖర్చు పెట్టుకున్నారు, బాత్రూమ్స్కి 500 కోట్లు పెట్టి ప్యాలెస్లు కట్టుకున్నారు, ఇష్టారాజ్యంగా చేశారు. రంగులు వేయడానికి కొన్ని 100 కోట్లు, రంగులు తీయడానికి 100 కోట్లు, 1000 కోట్లు దుర్వినియోగం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో డబ్బు రాని పరిస్థితుల్లో కూడా, డబ్బులు లేని కట్టకట అంటున్న పరిస్థితుల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, నారా చంద్రబాబు నాయుడు గారికి దృష్టికి తీసుకెళ్తే నేను చెప్పాను ఇట్లా ఇబ్బందిగా ఉన్నాయి సార్ అక్కడ, పాపం చాలా కష్టంగా ఉందంటే ఆయన పెద్ద మనసుతోటి ఒక 39 కోట్లు శాంక్షన్ చేశారు. అలాగే మనందరం గర్వించే మన ప్రీతం ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు కేంద్రం నుంచి వచ్చిన నిధులతోటి కలిపి 70 సంవత్సరాల ఈ పాలనలో 5 సంవత్సరాల దుష్ట పాలనలో వాళ్ళు మర్చిపోయారు. అంటే ఓట్ల కోసం బుగ్గలు నిమరటం, తలకాయలు నిమరటం ఇవి కాదు. కష్టం ఉన్నప్పుడు పక్కన ఉండాలి. అధికారుల మీద దాడి చేయకపోవటం, వ్యవస్థల్ని బలోపేతం చేయటం. అందుకని ఈ రోజున రోడ్డు పడింది అంటే మీరు పిఠాపురంలో గెలిపిస్తే ఆ గెలిచిన వ్యక్తి రోడ్లు లేని వాళ్ళకి రోడ్లు చేయడానికి ఎంతమంది సహకారంతో, ఇది నా ఒక్కడిది అని చెప్పట్లా, అంటే ఒకడు పూనుకోవాలి.